సో చూద్దాం, మర్కరీ చూద్దాం. ఇట్ ఈస్ ద వెరీ నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ ప్లానెట్ టు ది సన్. సో చూసాం కదా, ఇది వెరీ క్లోజెస్ట్ అండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్ మర్కరీ. టెంపరేచర్ ఈజ్ వెరీ హై అనమాట. సో టెంపరేచర్ ఈజ్ వెరీ హై ఉంటుంది. ఓకే, సో డిస్టెన్స్ చూసుకుంటే ఓన్లీ 36 మిలియన్ మైల్స్ అట అర్త్ నుంచి, సన్కి మెర్కురీకి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 36 మిలియన్ మైల్స్ అనమాట. సో డయామీటర్, మెర్కురీ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 3031 మైల్స్ అనమాట. సో లెంత్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒక మర్కురీ అర్త్ చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే 88 అర్త్ డేస్ అనమాట. సో 88 ఇంటూ అర్త్ డేస్, 88 అర్త్ డేస్ పడుతుంది అనమాట. అంటే ఏంటి అర్త్ డే అంటే ఏంటి, అర్త్లో డేకి ఎంత 24 అవర్స్ కదా, అంటే 88 ఇంటూ 24 అవర్స్ టైం పడుతుంది అనమాట. సో ఎంత పడుతుంది మనకి. అదే భూమి చూసుకుంటే, అర్త్ చూసుకుంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 అర్త్ డేస్ అనమాట. సో 365 అర్త్ డేస్ అంటాం. అర్త్ డేస్ అంటే 24 అనమాట. సో 24 అవర్స్ పడుతుంది అనమాట సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి భూమికి. బట్ అదే మర్కరీకి చూసుకుంటే 88 డేస్ పడుతుంది. ఓకే, సో ఈ విషయాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు ఆల్మోస్ట్ వ్యాక్యూమ్ అనమాట. సో గ్యాసెస్ ప్రెజెన్స్ అనేటువంటిది చాలా నెగ్లిజిబుల్ మెర్కురీపై. నెక్స్ట్ వీనస్. సో చూసారు కదా వీనస్, ఇక్కడ చూస్తే సెకండ్ ప్లానెట్, ఇది వీనస్ ప్లానెట్. ఓకే, సో ఈ వీనస్ ప్లానెట్కి ఎటువంటి మూన్స్ లేవు, ఎటువంటి మూన్స్ కూడా వీనస్ ప్లానెట్కి లేవు. దీన్ని లవ్ ప్లానెట్గా పిలుస్తూ ఉంటారు వీనస్ని. ఓకే, సో ఇది సన్ నుంచి చూసుకుంటే సెకండ్ ప్లానెట్ అనమాట. సన్ దగ్గర నుంచి చూస్తే కౌంట్ చేస్తే సెకండ్ ప్లానెట్ ఏమిటి అంటే వీనస్ ప్లానెట్. ఓకే, సో మరి ఇది ఆకాశంలో చాలా బ్రైటెస్ట్గా ఉంటుంది. సో అందుకే దీన్ని బ్రైటెస్ట్ ప్లానెట్గా కూడా వీనస్ని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ వీనస్ని. ఓకే, సో ఇదే వీనస్ని మనము అర్త్ ట్విన్గా పిలుస్తూ ఉంటాం. సో అర్త్కి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ లక్షణాలన్నీ కూడా వీనస్ అనేటువంటి ప్లానెట్కి ఉంటుంది. సో అందుకే ఇది ఎప్పుడు బ్రైట్గా ఉంటుంది కాబట్టి బ్రైటెస్ట్ ప్లానెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని వీనస్ని పిలుస్తూ ఉంటాం అనమాట, బ్రైటెస్ట్ ప్లానెట్గా. నెక్స్ట్ దీన్ని మార్నింగ్ స్టార్ అంటాం, ఈవినింగ్ స్టార్ అంటాం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. సో మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్గా పిలుస్తూ ఉంటాం అనమాట. వీటిల్ని మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్గా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ అర్త్ చూసుకోండి. సో మన భూమి, మనం ఏదైతే నివసిస్తూ ఉన్నామో ఆ భూమి అనమాట. సో ఈ భూమిని బ్లూ ప్లానెట్గా మనం పిలుస్తూ ఉంటాం. సో బ్లూ ప్లానెట్గా అర్త్ని మనం పిలుస్తూ ఉంటాం. మరి భూమికి ఒక న్యాచురల్ శాటిలైట్ ఉంది. సో స్వతహాగా ఏర్పడినటువంటి భూమికి ఒక ఉపగ్రహం అనేటువంటిది ఉంది. సో వాట్ ఈజ్ ఇట్? మూన్. సో మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్ ఫర్ అర్త్. సో వాట్ ఈస్ ద న్యాచురల్ శాటిలైట్ ఫర్ అర్త్ అంటే మూన్ అనమాట. సో మూన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మూన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ అర్త్ యొక్క షేప్ వచ్చేసి స్పియర్గా మనం మాట్లాడతాం. లేదు అంటే అడ్వాన్స్డ్గా పోవాల్సి వస్తే జియాయిడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది అర్త్ అంటే జియాయిడ్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మరి ఇది అర్త్ చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి 365 డేస్ పడుతుంది. 5 అవర్స్ పడుతుంది, 48 మినిట్స్ పడుతుంది. సో ఇది ఏం చేస్తుంది, 48 మినిట్స్ పడుతుంది సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి. సో 365 డేస్, 5 అవర్స్, 48 మినిట్స్ సూర్యుడి చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగి రావడానికి, రొటేషన్ చేసి రావడానికి, రెవల్యూషన్ చేసి రావడానికి, రివాల్వ్ అవడానికి పట్టేటువంటి కాలం. మరి డేలో చూసుకుంటే కనుక 24 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్ అనమాట. సో టైం పీరియడ్ ఆఫ్ డే 1 డే ఈజ్ 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్. ఓకే, సో అట్లా. సో సింపుల్గా మనం 24 అవర్స్ అంటాం కానీ బట్ ఎగ్జాక్ట్గా మైనర్గా చూస్తే కనుక 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్. ఓకే, సో దీన్ని మనం కంపెన్సేట్ చేయడానికే, ఈ టైంని కంపెన్సేట్ చేయడానికి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే లీప్ ఇయర్ ఒకటి పెట్టుకుంటాం. సో లీప్ ఇయర్లో మనకి ఫిబ్రవరిలో ఒక ఎక్స్ట్రా డే అనేటువంటిది పెట్టుకున్నాం అనమాట. సో ఈ టైంని కంపెన్సేట్ చేసుకోవడానికి సంవత్సరం అంత కాలానికి. నెక్స్ట్ మూన్ అన్నాం కదా.
సో మూన్ ఈజ్ అ న్యాచురల్ శాటిలైట్. మూన్ ఈజ్ అ న్యాచురల్ శాటిలైట్ ఫార్మ్డ్ ఫర్ ది ఎర్త్ అనమాట. సో మరి మూన్కి ఎర్త్కి మూన్ అండ్ ఎర్త్. సో మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 3,84,400 కిలోమీటర్స్. సో మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 3,84,400 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో గ్రావిటీ చూసుకుంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ చూసుకుంటే, సో గ్రావిటీ చూసుకుంటే మూన్ మీద ఎంత ఉంటుందంటే 1/6 ఆఫ్ అర్త్. ఓకే, సో మూన్ యొక్క గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే భూమి మీద ఉన్నటువంటి గ్రావిటీలో 1/6 6వ వంతు మాత్రమే చందమామపై ఆ గ్రావిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మార్స్ చూద్దాం. సో మార్స్ చూసుకుంటే మార్స్ యొక్క డయామీటర్ వచ్చేసి 6,794 కిలోమీటర్స్. టెంపరేచర్ -25°C ఉంటుంది. ఓకే, సో డేస్ లెంత్ వచ్చేసి 25 అవర్స్ అనమాట. అర్త్ కంటే ఆల్మోస్ట్ 1 hour 4 minutes ఎక్కువ. ఓకే, సో ఇది మార్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు దీన్ని రెడ్ ప్లానెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. మార్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. ఎందుకు అంటే బికాజ్ ఇట్ హ్యాస్ మోర్ ఐరన్ ఓవర్ ఇట్. సో మార్స్ మీద ఎక్కువగా ఐరన్ ఉండటం వల్ల ఇది మనకి రెడ్ కలర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇదే మార్స్పై కోల్డ్ డిజర్ట్స్ ఉన్నాయి. కోల్డ్ డిజర్ట్స్ ఉన్నాయి, పోలార్ ఐస్ క్యాప్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాల్కనోస్ ఉన్నాయి, నెక్స్ట్ కెనియాన్స్ ఉన్నాయి, నెక్స్ట్ కెనియాన్ ఉంది, వెదర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక 2 మూన్స్ ఉన్నాయి వీటి మీదే. ఫోబోస్ అండ్ డేమోస్ అనేటువంటి మూన్స్ కూడా ఉన్నాయి. ఫోబోస్ అండ్ డైమోస్ అనేటువంటి 2 మూన్స్ కూడా వీటిపై ఉండటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్లానెట్ జూపిటర్. సో జూపిటర్ చూసారు కదా, అతిపెద్ద ప్లానెట్. సో ఉన్నటువంటి ప్లానెట్స్లో అతిపెద్ద ప్లానెట్ ఏమిటి అంటే జూపిటర్. సో జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అనమాట. సో లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. నెక్స్ట్ సాటర్న్. ఓకే, సో సాటర్న్ వచ్చేసి ఇది గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది ఈ సాటర్న్ ప్లానెట్ అనేటువంటిది. ఓకే, సో ఇది సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్గా మనం పిలుస్తాం. ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ వచ్చేసి మనకి జూపిటర్ ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ అయితే, సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ వచ్చేసి సాటర్న్గా పిలుస్తుంటాం. సో సాటర్న్గా సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ అనేటువంటి దాన్ని మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మూన్స్ ఉన్నాయి దీని మీద. ఈ సాటర్న్ మీద మిమాస్, ఎన్క్లేడస్, తెథిస్, డయోనా, రియా, టైటాన్ అనేటువంటి మూన్స్ ఉన్నాయన్నమాట. సో మరి ఉన్నటువంటి మూన్స్లో టైటాన్ అనేటువంటిది అతిపెద్ద మూన్ అనమాట. సో సాటర్న్కి ఉన్నటువంటి మూన్స్లో అతిపెద్ద మూన్ ఏమిటి అనేటువంటి క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారు. సో టైటాన్ అనేటువంటిది మూన్లో లైక్ సాటర్న్లో ఉన్నటువంటి టైటాన్ అనేటువంటిది సాటర్న్కి ఉన్నటువంటి మూన్స్లో అతిపెద్ద మూన్గా ఉంది అనమాట. ఓకే, సో ఈ సాటర్న్ అంతా కూడా డస్ట్తో ఏర్పడినటువంటి ప్లానెట్ అనమాట. నెక్స్ట్ యూరనస్. సో ఈ యూరనస్ అనేటువంటిది ఓల్డెస్ట్ ప్లానెట్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో డయోమీటర్ వచ్చేసి 51,118 కిలోమీటర్స్ ఉంటుంది. సూర్యుడి నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఈ ఫిగర్ ఉంటుంది. మూన్స్ 27 మూన్స్ ఉంటాయి. ఓకే, సో టైం పీరియడ్ సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే 84 years అనమాట. సో భూమికేమో 365 days పడితే ఈ యురేనస్ సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 84 years పట్టిద్ది అనమాట. ఓకే, సో డిస్టెన్స్ పెరిగే కొద్దిగా, సూర్యుడి నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దిగా ప్లానెట్కి టైమ్ ఆఫ్ రెవల్యూషన్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నెప్ట్యూన్. సో నెప్ట్యూన్ కూడా 8th ప్లానెట్గా ఉంది. నెప్ట్యూన్ అనేటువంటిది 8th ప్లానెట్గా ఉంది. ఓకే, సో ఇది ఫస్ట్ ప్లానెట్ అనమాట డిస్కషన్ చేసిన దాంట్లో. ఇదంతా కూడా గ్యాసెస్తో ఫామ్ అయినటువంటి ప్లానెట్ నెప్ట్యూన్ అనేటువంటిది. సో దీని యొక్క డయామీటర్ వచ్చేసి 49,530 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్, హీలియం,
మీథేన్ అనేటువంటి గ్యాసెస్ ఫామ్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇవి ప్లానెట్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఫ్యాక్చువల్ డేటా. సో సన్ గురించి మాట్లాడుకున్నాం, సోలార్ సిస్టంలో ఉన్నటువంటి సన్ గురించి మాట్లాడుకున్నాం, మిగిలిన 8 ప్లానెట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్స్. నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.